రాష్ట్రంలో భిన్న వాతావరణ పరిస్థితులు నెలకొంటున్నాయి. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఎండమంట ఉండగా, దక్షిణాది జిల్లాలో కాస్త చల్లబడ్డాయి. శనివారం హైదరాబాద్ సహా పలు దక్షిణాది జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడ్డాయి. వికారాబాద్, హైదరాబాద్, నల్గొండ, రంగారెడ్డి, యాదాద్రి, మహబూబ్ నగర్, వనపర్తి, నాగర్ కర్నూల్, నారాయణపేట జిల్లాల్లో శనివారం వర్షం పడింది. అత్యధికంగా వికారాబాద్ జిల్లాలోని తాండూరులో 5.1 సెంటీమీటర్ల వర్షం పడింది. వనపర్తి జిల్లా ఏదులలో, రంగారెడ్డి జిల్లా మాడ్గుల్లో వర్షపాతం నమోదైంది. మరో వారం రోజుల పాటు వర్షాలు పడతాయని చెప్పిన వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. కాగా హైదరాబాద్, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాల్లో టెంపరేచర్లు 40 డిగ్రీల లోపు నమోదయ్యాయి. అత్యధికంగా కొమరంభీం, ఆసిఫాబాద్ జిల్లా బేజూర్లో 44 డిగ్రీల టెంపరేచర్ నమోదైంది. జగిత్యాల జిల్లా నేరెళ్ల, మంచిర్యాల జిల్లా ర్యాలీలో 43 డిగ్రీల చొప్పున టెంపరేచర్లు రికార్డయ్యాయి. జయశంకర్, ఖమ్మం, వరంగల్, పెద్దపల్లి, సూర్యాపేట, ఆదిలాబాద్, హన్మకొండ, నల్గొండ, నిర్మల్, భద్రాద్రి, మహబూబాబాద్, ములుగు, కరీంనగర్, సిద్దిపేట, నిజామాబాద్ జిల్లాల్లో 42 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కాగా నైరుతి రుతుపవనాలు ఏపీలోని కొన్ని ప్రాంతాలకు విస్తరించాయి. ఈ 2 రోజుల్లో తెలంగాణలోకి ప్రవేశించే అవకాశాలున్నాయని ఐఎండీ అంచనా వేసింది. హైదరాబాద్ సిటీలో శనివారం సాయంత్రం 4 గంటలకు వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. అప్పటి వరకు ఎండ తీవ్రత ఉన్నప్పటికీ ఆ తరువాత ఒక్కసారిగా మేఘాలు కమ్ముకొని జోరు వాన కురిసింది. ఎండవేడిమితో ఉక్కిరిబిక్కిరవుతున్న నగరవాసులకు ఒక్కసారిగా చల్లని వాతావరణం ఏర్పడింది. దాదాపు అరగంట పాటు పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షం కురిసింది. షేక్పేట, గచ్చిబౌలి, కూకట్పల్లి, గోల్కొండ, షేర్లింగంపల్లి తదితర ప్రాంతాల్లో వర్షం పడింది. గచ్చిబౌలిలో, షేక్పేట ప్రాంతాల్లో రోడ్లపైన నీళ్లు నిలవడంతో ట్రాఫిక్ జామ్ అయింది. శనివారం కావడంతో ఐటీ కారిడార్ ప్రాంతాల్లో ట్రాఫిక్ కష్టాలు తప్పాయని చెప్పాలి.